ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడ నాగేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్నంలోని రామ్నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోడీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని, అందులో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజార్టీతో ఆదిలాబాద్ ప్రజలు గెలిపించి మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని ఈరోజు ప్రతి ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, గ్రామానికి వెళ్ళినా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారికే మా ఓటు అని ప్రజలంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. పార్టీ ఏ రకంగానైతే ఎంఐఎం పార్టీతో అంటగాగిందో, ఈరోజు ఏ రకంగా తాపత్రయపడుతున్నదో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని రామ్లీలా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక. 500 సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా పరిష్కరించిండ్రో